వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. 2017-18లో 678 కోట్లు, 2018-19లో ఇక 800 కోట్ల పైన దాటేసింది. ఇక ప్రతి సంవత్సరం 800 కోట్లు. ఇక్కడ 21-22 వరకు 802 crores, 800 కోట్లు. ఇంత ప్రభుత్వ ఖజానాకి ఇసుక మైనింగ్ పెరిగితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పూర్తిగా తగ్గి, ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గి ప్రభుత్వానికి రాకుండా అనుముల కొండలరెడ్డి గారి జేబులు నిండుతున్నాయి. సూటిగా శాండ్ రీచ్ల నుంచి వెళ్తున్న ఇవాళ జీరోలు, ఓవర్లోడింగ్లు ప్రభుత్వానికి గండి కొడుతూ అనుముల కొండలరెడ్డి జేబులు నింపుతున్నారు. కరీంనగర్ రీచులు, పెద్దపల్లి రీచులు, ఫైన్ శాండ్, గోదావరి నుంచి వచ్చిన ఫైన్ శాండ్, ఫైనెస్ట్ శాండ్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్ళే. కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఎప్పుడు నీళ్ళే. అయినా కూడా ఆదాయం 800 కోట్ల పైన ప్రభుత్వ ఆదాయం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు కూడా కనబడతలేవు. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తలేరు, నీళ్లు పారిస్తలేరు, ఆ ఇసుక కూడా లేపుతలేరు. ఇసుక లేపుతున్నది ప్రభుత్వ ఆదాయంలో కనబడాలి కదా. ప్రభుత్వ ఆదాయంలో కనబడకుండా లోడ్లు పోతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ సంవత్సరంలో జరిగిన గత సంవత్సరంలో మొత్తం బల్క్ ఆర్డర్స్ని బయట పెట్టాలి, జరిగిన ట్రాన్సాక్షన్స్ని బయట పెట్టాలి. ఎందుకు మేము ఈ ఆరోపణ వేస్తున్నామంటే ఇలా మేం కాదు, లారీ అసోసియేషన్ వాళ్ళే లేఖ రాశారు ప్రభుత్వానికి. ఏ లారీలు అయితే పాపం ఇసుక లోడ్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళే చెప్తున్నారు ఓవర్లోడింగ్ ఒత్తిడి పెడుతున్నారు అని. కాంట్రాక్టర్లు, ప్రభుత్వం, మరి అధికారుల, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల, లేకుంటే నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు సమాధానం చెప్పాలి. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ లారీ అసోసియేషన్ రాయగానే మరుసటి దినం రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్ పెట్టింది తేల్చింది ఏందో ఇప్పుడు చెప్తా మీకు. కానీ లారీ అసోసియేషన్ వాళ్ళు సూటిగా ఆరోపణ వేసారు, మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు ఓవర్లోడింగ్ చేయడానికి. మళ్ళా మా బండ్లు సీజ్ అయితేనేమో మాకు నష్టం. అంతేకాకుండా ఒక్కొక్క లారీకి 14 చక్రాలున్న లారీకి వైలేషన్స్ చేసుకుంటూ 32 టన్నులు, 35 టన్నులు లేపుకుంటూ ఇంకా లోడింగ్ చేసినందుకు కూడా 2,500 రూపాయలు, ఓవర్లోడింగ్కి మళ్ళా 12,000 రూపాయలు. ఇసుక మాఫియా, యనుమల కొండలరెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న సపోర్ట్తో చేస్తున్న ఇసుక మాఫియా, ఇది లారీ డ్రైవర్లు వాళ్ళు లేఖ రాశారు ప్రభుత్వానికి, దీని మీద ఏం చేస్తున్నారు మీరు ఇది అనేసి. అయితే దాని తర్వాత ప్రభుత్వం రివ్యూ మీటింగ్ చేపట్టింది. రివ్యూ మీటింగ్ చేపట్టిన అనంతరం నిజంగా ఏదో కొత్తదేమో తీసుకొని వస్తారు కావచ్చు, ఇలా అవినీతిని అరికడతారు కావచ్చు అని అంటే, ఒకవైపు ఏమో ఇంద్రమ్మ ఇళ్లకు ఉచితం అని చెప్పారు. మీడియా వాళ్ళందరూ కూడా ఉచితం అంట ఇంద్రమ్మ ఇళ్లకు. ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి, ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద ఆల్రెడీ అది చెప్పుకుంటూ అధికారుల అనుమతులు ఇవ్వకపోయినా కూడా లారీలు కొడుతున్నారు, ఇసుకను కొడుతున్నారు, ఇసుక మైనింగ్ చేస్తున్నారు. ఎక్కడ కడుతున్నారు, ఇంద్రమ్మ ఇల్లు ఇటుకెక్కడ పడ్డది, పర్మిషన్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ కడుతున్నారు, ఎవరెవరికి అవుతున్నాయి, ఆ విధానాలు ఇంకా రాలేదు. ఇంకా ఫామ్లు నింపుట్లనే ఉన్నది. ప్రజాపాలన ఫామ్లు అయిపోయాయి, కులగణన సర్వే ఫామ్లు అయిపోయాయి, ఇంకేదన్నా కొత్త ఫామ్ తీసుకొని వస్తారు కావచ్చు. ఇంకా ఆ స్పష్టత లేకుండానే ఆల్రెడీ ఇసుక ఇంద్రమ్మ ఇళ్ళ పేరు మీద ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండానే ఇవాళ దాన్ని కొడుతున్నారు. ఇదిలా ఉంటే ఒక పెద్ద స్కామ్కి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం షురూ చేసింది. అధికారికంగా వచ్చిన ఆర్డర్ నిన్న తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ నుంచి దానికి సంబంధించిన ప్రధాన అధికారి, దాని వైస్ చైర్మన్ ఎండి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితోని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒత్తిడితోని, వాళ్ళ కుటుంబం ఒత్తిడితోని ఇవాళ ఈ ఆర్డర్ని రిలీజ్ చేశారు. ఆర్డర్లో
టార్గెట్ ఏంటిది అని అంటే ఇక 800 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి రాలేదు, పడిపోతుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదాయం పడిపోతుంది కాబట్టి 800 కోట్లు కావాలి. దానికోసం గత ప్రభుత్వం 800 కోట్ల ప్రభుత్వ ఆదాయం ఎట్లా రావాలనో దాన్ని చాలా స్పష్టంగా చేశారు. కానీ ఇదే ఆర్డర్లో ఏమని రాసిర్రు అంటే అందరు అధికారులకు కింద శాండ్ రీచ్ల దగ్గర ఉన్న ప్రతి ఒక్క అధికారికి ఈ ఆర్డర్ పంపించిర్రు. ఇందులో there must be no instances of zero loading vehicles operating at any time of the day. ఏ సమయంలోనైనా జీరోలు కొట్టొద్దు. నంబర్ 1 అంటే ఈ సంవత్సరం అంతా ఇది జరిగింది కాబట్టి అధికారికంగా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు లేచి అధికారులకు రాయడం. నో ఓవర్లోడ్ ఆఫ్ శాండ్ విల్ బి టాలరేటెడ్ మూవింగ్ ఫార్వర్డ్. ఓవర్లోడ్ చేయవద్దు. నంబర్ 2 వే బ్రిడ్జ్లు సక్రమంగా స్టాక్ యార్డ్ నుంచి డిస్పాచ్ అవుతుంటే పని చేయాలి. ఇక 4వ పాయింట్, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా 24 గంటల ఇసుక మైనింగ్ మొదలు పెట్టబోతున్నది. తమ్ముళ్లకు ఖజానా నిండాలి కాబట్టి 24 గంటల ఇసుక మైనింగ్, అది మెయిన్గా చెప్పేది. వాళ్ళ కార్పొరేషనే ఇవాళ అందరి అధికారులకు ఇప్పటి నుంచి స్టాఫ్ షెల్ వర్క్ ఇన్ 3 షిఫ్ట్స్. ఉదయం 7 నుంచి 3 గంటలకు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 3 నుంచి 11 వరకు రాత్రి, మళ్ళా రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు.